జిఎస్టీలో చేంజెస్ వచ్చాయి. 5% ఇంక్రీజ్, కొన్నిటి మీద 5% తగ్గించారు, కొన్నిటి మీద 40% పెంచారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఇప్పుడు జిఎస్టీ మ్యాక్స్ ఈ పాండ్ల పరాకుల మీద ప్లస్ అందులో ఒకటి ఈ బైక్స్ ఇవి ఉన్నాయి కదా, వీటి సీసీస్ మీద పెంచారు కదా. ఇప్పుడు పాన్ పరాకుల మీద పెంచడం అంటే అది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్కి ఇన్కమ్ పెరుగుతుందనే నోషన్లో అయినా వీళ్ళు బంద్ చేస్తారు కదా కొంతమంది జనాలు, వాటి వల్ల క్యాన్సర్లు ఇవన్నీ వస్తున్నాయి. ఓకే, దాని మీద నా ఒపీనియన్ అంటే అదే బ్రో, బెటర్ ఆప్షన్ అదే తీసుకోవడం. జిఎస్టీ పెంచడం వల్ల అది వినియోగం తగ్గుతుంది అంటారా? వినియోగం తగ్గుతుంది, ప్లస్ కాజ్ ఆఫ్ డెత్ కూడా తగ్గుతుంది కదా. నార్మల్ పాన్ పరాకులు తినడం వల్ల కాజ్ ఆఫ్ డెత్, క్యాన్సర్ ఇవన్నీ డ్యూ టు ఇవన్నీ వస్తుంటాయి కదా, దానివల్ల తగ్గుతుంటాయి. జిఎస్టీ పెంచడం వల్ల వాళ్ళు కొనేటోళ్ళు తగ్గుతుంటారు. అసలు ఏంతో ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుందంటారు? ఫర్ సేఫ్టీ ఆఫ్ పీపుల్, ఐ థింక్ సో. అంతే బ్రో, అంటే అన్నిటి మీద తగ్గించారు, లగ్జరీ ఐటమ్స్ మీద అలానే పెట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం? లగ్జరీ ఐటమ్స్ 350cc పైన బైక్స్కి కూడా జిఎస్టీ వచ్చిందనమాట. ఆల్మోస్ట్ ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళే బైక్స్ కొంటుంటారు, మరి వాళ్ళ మీద డిపెండ్. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు 350cc అంత పెద్ద పెద్ద బైక్స్ తీసుకోరు కదా. తీసుకునేటోళ్ళు ఎట్లయినా కొంచెం రిచ్ క్యాండిడేట్సే ఉంటారు, వాళ్ళకి పెంచడం తప్పే ఉంటుంది బ్రో. ఎట్లయినా వాళ్ళకి పైసలే ఉంటాయి కాబట్టి. అంతేనా? అరే ప్లీజ్. మరి ఇలా జిఎస్టీని పెంచడం వల్ల కొన్నిటి ఇప్పుడు తగ్గడం వల్ల మీరు సమర్థిస్తారా వాటిని? అంటే వీటి వల్ల కాజ్ ఆఫ్ డెత్ పీపుల్కి ఏదైతే ఏమంటారో నష్టం జరుగుతుందో వాటి విధంగా పెంచడంలో తప్పేం లేదు. మిగతా వాటి విషయంలో అయితే నేను చెప్పలేను. ఈ జిఎస్టీ వల్ల మన ఇండియాకి ఏమైనా అభివృద్ధి చెందే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదు. లేదు.